తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో టీడీపీ ప్రచార వాహనాన్ని అడ్డుకుని ఫ్లెక్సీలు చింపేసిన వైసీపీ నాయకులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లమూరు మండలం చిల్లకూరు గ్రామంలో వైసీపీ నాయకుల దందాగిరికి అడ్డు లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్న ఆటో చిల్లకూరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీకి చెందిన కొందరు యువకులు కర్రలతో వచ్చి ఆటోను అడ్డుకుని చిల్లకూరులో తెలుగుదేశం వాహనం తిరగరాదంటూ కేకలు వేశారు. అదే సమయంలో ఆ ఇద్దరు యువకులు కర్రలతో ఆటోకు ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న ఆటో డ్రైవర్ గోపిపై దాడి చేస్తుండగా సమీపంలో ఉన్న మహిళలు వచ్చి అడ్డుకోవడంతో ఆటో డ్రైవర్ గోపి అక్కడి నుండి పెళ్లకూరు పోలీస్ స్టేషన్కి చేరుకుని ఫిర్యాదు చేశాడు. అనంతరం మాట్లాడుతూ నెలవల గోపి తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్. నెలవల గోపి తెలుగుదేశం పార్టీ తరఫున ఆటో ప్రచారానికి ఇచ్చేస్తున్నాను. పెళ్లకూరు మండలం చిలుకూరు గ్రామానికి వెళ్ళాను. సత్యనారాయణ సందులో ఆటోను అడ్డుకొని నా మీద దాడి చేసి బ్యానర్ చింపారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.